బజ్జీలకు కావాల్సిన పదార్థాలు శనగపిండి తెప్పించానండి కేజీ. ఇక ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లిగడ్డ, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు అన్నీ కలగలుపుతున్నాండి. కొంచెం వామ, జీలకర్ర కూడా కలిపినండి. కొద్దిగా పసుపు, తగినంత ఉప్పు ఇవన్నీ కలగలుపుకొని పిండి జల్లెడ పట్టుకొని కలుపుకుంటండి. పిండి జల్లెడ పట్టినండి. ఇది వెళ్తుంది. రవ్వ రవ్వ ఉంది తీసేసిన. చెత్త రవ్వ అన్నీ ఉంటుంది తీసేసినండి. కొంచెం సోడా వేసినండి. కలుపుకోవాలి. నీళ్ళు పోసుకుంటే కలుపుతా. ఈ గ్లాస్తో 2 గ్లాసుల పిండి పోసిన. పకోడికి అయితేనేమో సోడా వేయద్దు. ఇది బజ్జీలు అండి. కలగలుపుతున్నా. కొంచెం నీళ్ళు పోసి కలగలుపుతా. కొంచెం ఉప్పు వేస్తున్నాండి. ఉప్పు, కారము, ఉల్లిగడ్డ, అల్లం వెల్లిగడ్డ, జీలకర్ర, వామ, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, శనగపిండి, సోడా ఇవన్నీ పసుపు కలగలుపుకునండి. బజ్జీలకు నేను చేసే విధానం మీకు చూపిస్తే మీరు ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూసేవాళ్ళని థ్యాంక్స్. వెలిగించి కడాయి పెట్టుకొని నూనె పోసినండి. సన్ఫ్లవర్ నూనె అండి. పచ్చిమిరపకాయలు తరిగేసినండి. కొంచెం చిన్న చిన్నగా ఇట్లా ఉండలు ఉండలు వేస్తండి. రెండో వాయి వేసినండి. ఒకసారి వేసిన. ఈరోజు మా మామ తదిన ఉందండి. బిర్యానీ రైసు, క్యాబేజీ కర్రీ, టమాటా పప్పు, బెండకాయ చింతకాయ చారండి, ఉండ్రాల పాయసం, బజ్జీలు, పచ్చిమిరపకాయలు పొడి పొడి చేసి మిరపకాయలు వేస్తామండి. బజ్జీలు రెడీ అండి. బాగుంటాయండి. పొరలు పొరలు వస్తాయి, మంచిగా కాలినాయి, బాగుంటాయి. మామదేమో అష్ట అన్నాడు, మా అత్తదేమో నమ్మన్నాడు. వాళ్ళందరూ థ్యాంక్స్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి.